తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో 13.5% అంటే 23,108 కోట్లని విద్యాశాఖ కోసం కేటాయించింది. ఇంత బడ్జెట్ విద్యాశాఖ కోసం కేటాయించినా కేవలం ఒక 150 కోట్ల రూపాయలు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్వాకం వల్ల ఆల్మోస్ట్ 25,000 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25,000 మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. చదువుకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్, ఈ స్కీమ్కి ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఫీజులు కట్టకపోవడం వల్ల ఈ 25,000 మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బాస్, అసలు ఇంతకీ ఏంది బాస్? దీని లక్ష్యం ఏంది? ఎందుకు గవర్నమెంట్ దీన్ని చిన్న చూపు చూస్తుంది? ఈ స్కూళ్ళు ఎందుకు ఈ బాస్ స్కీమ్ నుంచి వైదొలిగిపోతున్నాయి? ఎందుకు విద్యార్థుల్ని స్కూళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నాయి? ఈ విషయాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిండు. అట్టడుగు వర్గాల పిల్లలకి, పేద పిల్లలకి, ఎస్సీ ఎస్టీల పిల్లలకి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాఠశాలను ఎంపిక చేసి అందులో అద్భుతంగా చదివే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన పిల్లల్ని ఒక లాటరీ పద్ధతిలో గుర్తించి వాళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళలో ద బెస్ట్ విద్యని గవర్నమెంట్ ఖర్చుతో అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. 2008 నుంచి ఇప్పటి వరకు దగ్గర 237 స్కూళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కీమ్లో చేరినాయి. దాదాపు 25,000 మంది పిల్లలు ఈ స్కీమ్లో లబ్ధి పొందుతున్నారు. వాళ్ళంతా చదువుకుంటున్నారు. ఈ స్కీమ్లో 1 నుంచి 4వ తరగతి వరకు చదివే విద్యార్థులకి 20,000 రూపాయలని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 20,000 రూపాయలతో స్కూల్ ఫీజులు, పుస్తకాలు, టైలు, బెల్టులు ఇట్లాంటివన్నీ అవసరాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవ్రీ ఇయర్ 40,000 రూపాయలు ఇస్తుంది. సేమ్ దానికోసమే స్కూల్ ఫీజులు, టైలు, బెల్టులు, పుస్తకాలు, నోట్బుక్స్, విద్యకు సంబంధించిన అవసరాల కోసం హాస్టల్ ఫీజులతో సహా. ఈ స్కీము అట్టడుగు వర్గాలకు సంబంధించిన స్కీమ్ కావడంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన 2 ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాదాపు 10 ఏళ్ల పాటు ఈ స్కీమ్ని కొనసాగించింది చాలా సక్సెస్ఫుల్గా. కానీ 2023 మార్చి నుంచి ఈ స్కీమ్ ఆగిపోయింది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ నిధులు విడుదల కావట్లేదు. 150 కోట్ల రూపాయల వరకు ఈ 237 స్కూళ్ళకి గవర్నమెంట్ బకాయి పడ్డది. దాంతో ఇక మేము మీ పిల్లలకు విద్యను అందించలేము అని చెప్పి చాలా స్కూళ్ళు ఆ పిల్లల్ని స్కూల్కి రావద్దు అని చెప్పి నోటీసులు పంపినాయి. పుస్తకాలు ఇవ్వట్లేదు. దాదాపు ఈ విద్యా సంవత్సరం 2025-26 ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్ నుంచే స్కూళ్ళు ఈ విషయం మీద గవర్నమెంట్ని అడుగుతూ వస్తున్నాయి. గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో పిల్లలకు అసలు పుస్తకాలు ఇవ్వలేదు. ఆ పుస్తకాలు ఇవ్వకపోవడంతో పిల్లలు అవమానంగా భావించి స్కూళ్ళకి వెళ్ళడమే మానేసిర్రు. కొద్దిమంది తల్లిదండ్రులు పుస్తకాల వరకు కొనిచ్చి స్కూళ్ళకు పంపించినా ఇప్పుడు వాళ్ళని కూడా స్కూళ్ళకి రావద్దు అని చెప్పి ఆ స్కూళ్ళు నిర్మోహమాటంగా బయటికి పంపించేస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి ఫీజులు కట్టకుంటే కార్పొరేట్ స్కూళ్ళు నడవడం కష్టమే కదా మరి. ఎప్పుడైతే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయో దసరా పండుగ తర్వాత పిల్లలు స్కూళ్ళకి రావద్దు అని చెప్పి యాజమాన్యాలు చెప్పడంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, కొన్ని విద్యా సంఘాలు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగినాయి. దాంతో గవర్నమెంట్ స్పందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీని మీద ఒక సమీక్ష చేసిండు. ఇమీడియట్గా డిఈఓలు అన్ని స్కూళ్ళని సందర్శించాలి, ఫీజు బకాయిల వివరాలన్నీ తీసుకోండి, అట్లాగే కలెక్టర్లు కూడా ఈ వివరాలన్నీ తీసుకొని గవర్నమెంట్కి సమర్పించండి. ఇందులో కొంత భాగం ఇప్పుడు చెల్లిస్తాం, తర్వాత ఇంకొంత భాగం ఇంకొద్ది రోజులకు చెల్లిస్తాం. పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూళ్ళ నుంచి బయటికి పంపించకండి. ఎందుకంటే ఇది రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం. సో పిల్లల్ని బయటికి పంపించడానికి వీలు లేదు. మీరు ఏ అయితే ఈ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్తో ఏ అయితే ఎంఓఏలు కుదుర్చుకురో దాని ప్రకారం ఖచ్చితంగా మీరు పిల్లలకి చదువు చెప్పాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసిండు. కానీ ఈ స్కూళ్ళు మాత్రం దాదాపు ఫీజులు కట్టిన తర్వాతే వీళ్ళని స్కూల్లోకి అలౌ చేసే విషయం ఆలోచిస్తాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాయి. అక్టోబర్ 14-15 తర్వాత చాలామంది డిఈఓలు మొత్తం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈ వివరాలన్నీ తీసుకొచ్చిర్రు. కలెక్టర్లకు వాటిని సబ్మిట్ చేసిర్రు. కలెక్టర్లు కూడా దీన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇంతవరకు ఈ 150 కోట్లలో ఎంత భాగం విడుదల చేస్తారు అనే దాని మీద ఒక క్లియర్ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. మొత్తం 2 లక్షల కోట్ల బడ్జెట్లో 23,108 కోట్లు విద్య కోసం కేటాయించారు. ఒక 150 కోట్లు ఈ పిల్లల కోసం కేటాయించలేకపోతుంది గవర్నమెంట్. మరి ఈ నిధులన్నీ ఎటుపోతున్నట్టు? ఎందుకు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు? వేరే వాళ్ళ చేతిలో పెడితే విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తారు, అందుకే నా దగ్గరే పెట్టుకున్నా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా పర్యవేక్షించే శాఖలో ఈ పరిస్థితి ఏంది? ఇట్లాంటి పరిస్థితుల వల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అనే లక్ష్యానికి నీరుగారిపోతుంది కదా. కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రెస్పాండ్
ఉంటాయి, ఈ 150 కోట్లలో ఎంత బడ్జెట్ని ఇప్పుడు ఇమీడియట్గా ఈ స్కూళ్ళకి రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఎంతో కొంత ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆ పిల్లలు స్కూల్లోకి యథావిధిగా వెళ్ళేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇది గవర్నమెంట్కి చెడ్డ పేరు, అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు కూడా పాడయ్యే అవకాశం ఉంది.